అమరావతి పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటే చాలదు, ఎన్నో హోటల్స్ కూడా రావాలి, ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రావాలి. ఇవన్నీ రావాలంటే ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది చిన్న సిటీతోనే లాభం లేదు. నేను ఆ రోజు హైదరాబాద్లో ఒకటి ఆలోచించాను. ఈ 3 సిటీలు ఏర్పాటు చేసిన తర్వాత చిన్న చిన్న మున్సిపాలిటీలు 9 ఉంటే ఆ 9ని అనుసంధానం చేస్తూ 165 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చాం. బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్లో కొంత ట్రాఫిక్ పెంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం. వీటన్నిటి వల్ల ఆ సిటీ బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఆలోచించాల్సింది, ఇక్కడ ఉండే రైతాంగం గుర్తుపెట్టుకోవాలి. నిన్న ఫేజ్ 2కి నేను ఒక పిలిపిస్తే రైతులు ముందుకు వచ్చారు. ఇక్కడ రైతాంగానికంతా సిటీ ఎంత అభివృద్ధి అయితే మీ భవిష్యత్తు అంతా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఇన్నర్ రింగ్ రోడ్ రావాలి. ఇప్పుడు ఒక్క ఫ్లైఓవర్ వేస్తే ఆ ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తేనే మన అమరావతికి వచ్చిన వాళ్ళు చెప్పే మాటలు చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉందనే పరిస్థితి వచ్చారు. ఇలాంటి ఒక 10-15 ఫ్లైఓవర్లు కానీ కృష్ణా పైన వస్తే ఈ అమరావతి ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా. అదే నేను కలలుగంటున్నా. తప్పకుండా చేసి చూపించే బాధ్యత రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచంలోనూ ఒక మేటైన నగరంగా మన అమరావతి తయారవుతుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఫ్యూచర్ సిటీగా రావాలి. నేను ఒక అమరావతి పైనే శ్రద్ధ పెట్టడం లేదు. విశాఖపట్నం ఇప్పటికే విశాఖపట్నం విశ్వ నగరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. రెండోది రాయలసీమ, రాయలేని సీమ, రత్నాల సీమని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య రాళ్ల సీమగా మారిపోయిందని బాధపడే పరిస్థితికి వచ్చాం. ఇక్కడే సతీష్ రెడ్డి గారు ఉన్నారు, పూర్తిగా సహకరించారు. ఈ నెల 15వ తారీఖున ఫైటర్ జెట్స్ని తయారు చేసి ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి కేంద్రంగా ప్రారంభోత్సవం చేస్తున్నాం. ప్రారంభంలో 15,000 కోట్లు కానీ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏరోస్పేస్ హబ్గా మన అనంతపూర్ జిల్లా, హిందూపూర్ జిల్లా పరిస్థితి తయారయ్యే పరిస్థితి వచ్చింది. రాయలసీమ ఒక టెక్నాలజీ హబ్గా తయారవుతుంది. తిరుపతిలో స్పేస్ సిటీ వస్తూ ఉంది. కర్నూలులో డ్రోన్ సిటీ వస్తూ ఉంది. తిరుపతి, కొప్పర్తి ఎలక్ట్రానిక్ సిటీస్గా తయారైనాయి. శ్రీ సిటీ మరొక పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా తయారైంది. బెంగళూరు పక్కనుంది కాబట్టి హిందూపూరు, అనంతపురం ప్రాంతంలో బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇలాంటివన్నీ కూడా నేను ఒక విజన్ ఇచ్చాను. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందికి ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు తెలివితేటలతో ముందుకు పోవాల్సిన సమయం ఆసన్నమైంది. టెక్నాలజీ హ్యాండీగా తయారైంది. ఒకప్పుడు నాకు కూడా హైదరాబాద్లో బిగినింగ్లో మీరు చూస్తే 95లో ఫైల్ ఎక్కడుందో తెలియదు. నేను ఆఫీసులకు పోయి ఆకస్మిక తనిఖీలు పెట్టి ఫైల్ డిస్పోజల్ కోసం ఒక వారాలు పెట్టి అవన్నీ చేసేవాడిని. ఇప్పుడు ఏ ఆఫీసర్ ఎన్ని గంటల్లో ఫైల్ డిస్పోజ్ చేస్తున్నాడో ముఖ్యమంత్రిగా నేను కూర్చొని నా కంప్యూటర్లో చూసుకునే పరిస్థితికి వచ్చా. మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆఫీసర్లు ఎన్ని గంటల్లో ఫైల్స్ అని డిస్పోజ్ చేస్తున్నారని చెప్పాను. ఆవరేజ్న 2 రోజుల్లో చేస్తున్నామంటే కాదు, ఆవరేజ్న 24 అవర్స్ రావాలి. రొటీన్ ఫైల్స్ ఆటోమేటిక్గా అయిపోవాలి. ఒకవేళ చదివి చేయాల్సి వచ్చినా 1 డే 2 డేస్లో మీరు చేస్తే క్విక్ డిస్పోజల్ వస్తుందని చెప్పి పెట్టాం. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు,
నేను పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కోసం టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ఎక్కడికక్కడ పెన్షన్ ఇస్తే ఎక్కడిచ్చారో చూస్తున్నాం. ఆటోమేటిక్గా ఆడిటింగ్ అయిపోతుంది. ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను IVRS పంపిస్తున్నా. మా ఆఫీసర్ ఏమైనా డబ్బులు అడిగాడా, దురుసుగా మాట్లాడా, లేకపోతే నిర్లక్ష్యంగా ప్రవర్తించాడా అని. దానివల్ల మీరు చూస్తే 1000 సర్వీసులు ఆన్లైన్లో పెట్టాను. అదే సమయంలో ప్రతి ఒక్కరికి నేర్పిస్తున్నాం. రెండో పక్కన మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క సర్వీస్ని ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాం. డబ్బులు ఆన్లైన్లో ఇచ్చిన, కైండ్ రూపేణ ఇచ్చిన, సేవలు అందించిన, ఇవన్నీ కూడా అడుగుతున్నాం. ఒకప్పుడు మనం అందరం కూడా ఊహించుకునేవాళ్ళం. అమెరికాలో ఏం జరుగుతుందో మనకు తెలిసే పరిస్థితి కాదు. ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందో మనం చూడడమే కాకుండా, రియల్ టైంలో నేర్చుకోవడమే కాకుండా, అమెరికా కంటే మనం తక్కువ కాదనే భావన ఈరోజు మనకు వచ్చింది. అమెరికాలో ఉండే టెక్నాలజీస్ వాళ్ళకు ఉన్నాయి, మనకుండే టెక్నాలజీస్ మనకున్నాయి. నేను అందుకే మీ అందరినీ కోరుతున్నా, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి హబ్బులుగా ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ ఇక్కడికి వస్తాయి. అక్కడి నుంచి ఫర్దర్గా ముందుకు పోయే బాధ్యత ఇక్కడుండే ప్రజలది, యువతదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. కాబట్టి నేను ఈరోజు చూసినప్పుడు నాకు ఒక ఆనందం. ఇక్కడ మీరు చూస్తే 50 లక్షల స్క్వేర్ అడుగుల్లో ఈరోజు వాళ్ళు అనుకున్న ప్లాన్ చేయబోతున్నారు. ఫస్ట్ ఫేజ్ ఈరోజు మనం ఏదైతే వచ్చామో ఇదే సమయంలో 13 మే మళ్ళీ ఇనాగరేషన్కి వస్తున్నా. డేట్ కూడా డిక్లేర్ చేశా. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఈరోజే క్లియర్ చేసే బాధ్యత నాది. మీకు ఒక ఎస్కార్ట్ ఆఫీసర్ కూడా ఇస్తా. మీరు ఆయనకు రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసిన తర్వాత అన్ని క్లియరెన్స్ మీకు వస్తాయి. కానీ డెలివరీ చేయకపోతే మాత్రం భాస్కర్ రావు గారు, కొబ్బరికాయ చాలా బాగా పగిలింది, శుభ సూచికం. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ దానిని నిజం చేయాలంటే మీ చేతుల్లో ఉంది. మళ్ళీ మీరు కానీ చేయకపోతే ఇదే మీటింగ్లో వచ్చి భాస్కర్ రావుకి చెప్పా, చేస్తా అన్నాడు, చేయలేకపోయాడని మీ మార్కెట్ క్యాప్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి డెఫినెట్గా నాకు ఒక నమ్మకం ఉంది. చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు, చాలా ఫాస్ట్గా క్రియేటివ్ ఐడియాస్ పెట్టాడు. ఆయన చెప్పింది నేను అనేది కాకుండా మనము అనే స్ఫూర్తిని కిమ్స్ తీసుకొచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వండర్ఫుల్ కాన్సెప్ట్. ఎంప్లాయీస్కి కూడా షేర్స్ కలిగించిన వ్యవస్థ కిమ్స్ ఇది. ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తారు. వాళ్ళకు కూడా అనుబంధం ఎస్టాబ్లిష్ కావాలంటే వాళ్ళకు కూడా సాఫ్ట్ షేర్స్ కానీ ఇవ్వగలిగితే వాళ్ళకు కూడా ఆదాయం వస్తుంది. అలాంటి నూతనమైన సాంప్రదాయాన్ని పెట్టాడు. సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపదని ఏ విధంగా అక్కడ పనిచేసిన వాళ్ళకి షేర్ చేయడం కూడా అదే ముఖ్యం. అలాంటి డాక్టర్స్కే కాకుండా కింది స్టాఫ్ కూడా ఇచ్చే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. నేను కూడా ఒకటి ఆలోచించాను. ఈరోజు P4 అనే కార్యక్రమం తీసుకొచ్చాను. నేను సుదీర్ఘ రాజకీయ జీవితం నేను చూశాను. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల సంపద సృష్టిస్తున్నాం. దానికి భాస్కర్ రావు గారు ఒక ఎగ్జాంపుల్. గవర్నమెంట్ కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తుంది, ఆయన హాస్పిటల్స్ పెడుతున్నారు, దీనికి గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. కానీ ఆయన సంపద సృష్టిస్తున్నాడు, తీసుకున్న అప్పులు కూడా కడుతున్నాడు, అదే సమయంలో ఆదాయం కూడా సంపాదిస్తున్నాడు. కానీ సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. అందుకే వినూత్నమైన కార్యక్రమం P4 తీసుకొచ్చాను. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇంకో P యాడ్ చేశాను. MBK అని పేరు పెట్టాను. మార్గదర్శి బంగారు కుటుంబం. పైనుండే 10 మంది
కింద నుండే 20 మందికి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి. ఈరోజు భాస్కర్ రావు గారి కుటుంబం కాంట్రాక్ట్కి వచ్చారు, అక్కడి నుంచి డైవర్సిఫికేషన్కి వచ్చారు, హోటల్ పెట్టారు, ఆ పని చేసుకుంటూ కూడా 22 ఏళ్లలో వాళ్ళ తెలివితేటలు ఉపయోగపడ్డాయి, మేనేజ్మెంట్ ఉపయోగపడింది, కలిసి వచ్చింది. 30,000 కోట్ల రూపాయలు సంపద సృష్టించుకోగలిగారు. పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు. ఎవరి వల్ల పైకి వచ్చారంటే ఆ పేదవాళ్ళ వల్ల మనం అందరం కూడా, నేను కూడా ఒక చిన్న కుటుంబంలోనే పుట్టా, ఒక మధ్యతరగతి కుటుంబం. మా నాన్న కూడా వ్యవసాయం చేసేవాడు, కష్టపడి పైకి వచ్చా. ఈరోజు ప్రపంచం అంతా నేను బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్స్లో లెక్చర్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చాను. మొన్నే నాకు రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ కింద అవార్డు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నేను మామూలుగా ఏ అవార్డు ఒప్పుకునేవాడు కాదు, ఇది ఒప్పుకున్నా. దానికి కారణం ఏంటంటే ఈ పేరు చెప్తే 10 మంది వచ్చి పెట్టుబడులు పెడతారు, ఇప్పుడు వచ్చిన పెట్టుబడి కంటే అదనంగా పెట్టుబడి వస్తుందని దీన్ని కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మీరు చూస్తే 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడులన్నీ అయిపోతే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు భాస్కర్ రావు గారు చెప్పినట్టు 1,00,000 మంది ఉద్యోగాలు కానీ ఒక్క మెడికల్ ఫీల్డ్లో ఆయన తయారు చేయగలిగితే, లేకపోతే 1,00,000 మంది యువతకు అవకాశాలు కల్పించగలిగితే, దట్ ఈజ్ ఏ అడిషనల్ బోనస్. నా ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఉండాలి. అదే మరి ఆర్థిక అసమానతలు తగ్గాలి. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి P4 అనేది ఒక ఆయుధం. నేను ఏది కూడా ఒకసారి సంకల్పం చేసి దాన్ని జయప్రదం చేసే వరకు ముందుకు తీసుకెళ్తాం. ఈ ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే అదే నిజమైన ప్రజాస్వామ్యం. అట్లా కాకుండా కొంతమంది కోటీశ్వరులు, చాలామంది నిరుపేదలుంటే అది సమాజానికి కూడా మంచిది కాదు. అందుకే భాస్కర్ రావు గారిని కోరుతున్నా, మీ హాస్పిటల్లో ఉండే వాళ్ళందరినీ సంపద సృష్టించడమే కాకుండా P4 కింద ఒక 5,000 10,000 కుటుంబాలు బయట వాళ్ళని అడాప్ట్ చేసుకొని ఆ 10,000 మందిని పైకి తీసుకురండి. అది నిజమైనటువంటి స్ఫూర్తి అవుతుంది. ఆ స్ఫూర్తిలో కూడా మీరు కూడా భాగస్వాములు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ రైతాంగానికి ఒక ఆఫర్ ఇచ్చారు, చాలా మంచి ఆఫర్ ఇది. రైతుల్ని శాశ్వతంగా గుర్తుండాలి, వీళ్ళ స్ఫూర్తిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే విధంగా అందరం కానీ వాళ్ళ స్ఫూర్తిని గుర్తుపెట్టుకుంటే మిగిలిన రైతులు కూడా ముందుకు వస్తారు. ఇంతవరకు ఎక్కడా ఈ ప్రయోగం సక్సెస్ కాలేదు. అమరావతి రైతాంగం చూపించిన స్ఫూర్తి ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక ఆదర్శం కావాలనేది నా ఆలోచన.